శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. జూలై 10వ తేదీ శుక్రవారం యోగిని ఏకాదశి వచ్చింది. ఈ యోగిని ఏకాదశికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, యోగిని ఏకాదశి రోజు ఎలాంటి దానాలు ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో, యోగిని ఏకాదశి రోజు పూజ ఎలా చేసుకోవాలో, అలాగే దేవాలయాల్లో ఎలాంటి తప్పులు పొరపాటున కూడా చేయకూడదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో వచ్చే ఏకాదశి తిథిని యోగిని ఏకాదశి అంటారు. జూలై 10వ తేదీ శుక్రవారం వచ్చింది. ఈ యోగిని ఏకాదశికి సంబంధించిన పురాణ కథను మనం పరిశీలిస్తే, అష్టదిక్పాలకులలో కుబేరుడు గొప్ప శివభక్తుడు. ప్రతిరోజు కూడా హిమాలయ పర్వత ప్రాంతాల్లో మానస సరోవరంలో ఉన్న పద్మ పుష్పాలతో ఈశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటాడు. అయితే రోజు మానస సరోవరంలో ఉన్న పద్మ పుష్పాలు తెచ్చుకోవటానికి హేమమాలి అనేటటువంటి అనుచరుణ్ణి నియమించుకుంటాడు. ఈ హేమమాలి రోజు పద్మ పుష్పాలు తెచ్చిస్తే కుబేరుడు శివుణ్ణి ఆ పద్మ పుష్పాలతో పూజిస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు కుబేరుడి అనుచరుడైన హేమమాలి భార్యతో మాట్లాడుతూ పద్మ పుష్పాలు తేవటంలో ఆలస్యం చేస్తాడు. శివ పూజకు ఆలస్యం అవటంతో కారణం ఏంటని కుబేరుడు హేమమాలిని ప్రశ్నిస్తే, తన భార్యతో మాట్లాడుతూ ఉండటం వల్ల ఆలస్యమైందని హేమమాలి చెప్తాడు. అప్పుడు కుబేరుడికి విపరీతమైన ఆగ్రహం వస్తుంది. శివ పూజ కంటే కూడా భార్యతో మాట్లాడటం ముఖ్యమైందా అని హేమమాలిని కుష్టు వ్యాధిగ్రస్తుడివి కమ్మని శపిస్తాడు. ఆ శాప ప్రభావం వల్ల కుబేరుడి అనుచరుడైనటువంటి హేమమాలి కుష్టు వ్యాధిగ్రస్తుడవుతాడు, భూలోకంలో పడిపోతాడు. అలా భూలోకంలో ఆ వ్యాధితో బాధపడుతూ అనేక ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నటువంటి తరుణంలో ఒకరోజు ఒక గొప్ప మహర్షి జ్యేష్ఠ బహుళ ఏకాదశికి ఉన్న గొప్పతనం గురించి ఆ హేమమాలికి చెప్తాడు. దీన్ని యోగిని ఏకాదశి అంటారు. ఏకాదశి వ్రతం పేరుతో ఉపవాసం ఉండు, విష్ణువుని మనస్సులో స్మరించుకో, నీకున్న వ్యాధి తొలగిపోతుందని పలుకుతాడు. అప్పుడు అదే విధంగా ఆ హేమమాలి ఉపవాసం ఉండి విష్ణు నామస్మరణ చేసుకోవటం వల్ల కుష్టు వ్యాధి తొలగిపోయిందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మళ్ళీ కుబేరుడి దగ్గరికి వెళ్ళగలుగుతాడు. అంటే తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ పోగొట్టే శక్తి యోగిని ఏకాదశికి ఉంటుంది. చాలా మందికి గత జన్మల్లో పాపాల వల్ల అనారోగ్యాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. గత జన్మల్లో పాపాల వల్ల వచ్చే అనారోగ్యాలు పోగొట్టే శక్తి ఈ యోగిని ఏకాదశికి ఉంటుంది. అందుకే యోగిని ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. విష్ణు సంబంధమైనటువంటి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకోండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఎవరైనా సరే విష్ణుమూర్తిని ఆలయంలో దర్శించుకోండి. ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టండి. సరి సంఖ్యలో విష్ణు ఆలయంలో ప్రదక్షిణలు చేయండి. అప్పుడు విష్ణుమూర్తి అనుగ్రహిస్తాడు. పాలు పళ్ళు స్వీకరిస్తూ ఉపవాసం ఉండండి. పూర్తిగా రోజంతా ఉపవాసం ఉండలేని వాళ్ళు రాత్రికి గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు ఆహారంలో స్వీకరించండి. అయితే అసలు ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి? కొన్ని దానాలు ఇచ్చుకోవచ్చు. యోగిని ఏకాదశి రోజు దానాలు ఇచ్చినా కూడా ఉపవాసం చేసిన ఫలితం కలుగుతుంది. ఆ దానాలు ఏంటంటే అన్నదానం, వస్త్రదానం తప్పకుండా చేయండి. లేదా ఆవు నెయ్యి ప్యాకెట్ దానం ఇవ్వండి, నీటి కుండ దానం ఇవ్వండి, పండ్లు దానం ఇవ్వండి, బియ్యం కానీ బెల్లం కానీ పెసరపప్పు కానీ దానం ఇవ్వండి. వీటిలో ఏది యోగిని ఏకాదశి రోజు దానం ఇచ్చినా కూడా విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని యోగిని ఏకాదశి రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. దానివల్ల అద్భుత ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. అది కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అసలు దేవాలయ దర్శనం చేసేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని తప్పులు చేయకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే దేవాలయానికి వెళ్ళినప్పుడు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. పద్మపురాణం ప్రకారం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏ తప్పులు చేయకూడదో పద్మపురాణంలో చెప్పారు. దేవాలయానికి వెళ్ళేటప్పుడు వాహనాల మీద ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించకూడదు. చాలా మంది ఏం చేస్తారంటే ఆలయ ప్రాంగణం వరకు వాహనాల మీద వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. వాహనాలు ఆలయ ప్రాంగణానికి బయటే ఉంచి దేవాలయంలోకి వెళ్ళాలి. ఆ ప్రాంగణంలోకి వెళ్ళాలన్నా కూడా వాహనం బయటే ఉండాలి. ఈ విషయం పద్మపురాణంలో చెప్పారు. అలాగే కొంతమంది దేవాలయ ప్రాంగణం వరకు పాదరక్షలు, చెప్పులతో వెళ్ళి ఆ ప్రాంగణంలో చెప్పులు విడిచిపెడుతూ ఉంటారు. అలా కూడా చేయకూడదు. ప్రాంగణం బయటే దేవాలయంకి వెళ్ళినప్పుడు చెప్పులు విడిచేసి ఆ దేవాలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. అలాగే కొంతమంది అశౌచం ఉన్నప్పుడు కూడా దేవాలయానికి వెళుతూ ఉంటారు. అశౌచం అంటే సూతకం. సూతకంలో దేవాలయ దర్శనం చేయవచ్చా అంటే పద్మపురాణం ఏం చెప్తుందంటే చేయవచ్చు. అంటే ఎవరైనా మరణించినప్పుడు
సంవత్సర సూతకం ఉంటుంది. ఆ సమయంలో దేవాలయానికి వెళ్ళవచ్చు, దోషం లేదు. కానీ మీ సంకల్పం చెప్పి పూజలు చేయించకూడదు. కొంతమంది తెలియక ఏటి సూతకంలో దేవాలయంలో వాళ్ళ సంకల్పం చెప్పి పూజలు చేయిస్తూ ఉంటారు. అలా చేయకూడదు. మామూలుగా దేవాలయ దర్శనం చేసుకోవచ్చు. కొండపైన ఉన్న దేవాలయాలకు మాత్రం అశౌచంలో అంటే ఏటి సూతకంలో వెళ్ళకూడదు. జాతా శౌచం, మృతా శౌచం అని ఉంటాయి. అంటే పుట్టినప్పుడు శౌచం ఉంటుంది, ఎవరైనా మరణిస్తే ఇంట్లో శౌచం ఉంటుంది. శౌచం అంటే మైల. ఆ మైల ఉన్నప్పుడు దేవాలయానికి వెళ్ళిన పూజలు మాత్రం సంకల్పం చెప్పి చేయించకూడదు. అలాగే దేవాలయంలో ఒక చేత్తో నమస్కారం చేయకూడదు. కొంతమంది దైవానికి నమస్కారం చేసేటప్పుడు ఇలా ఒక చేత్తో నమస్కారం చేస్తారు. అలా చేస్తే దోషం అని పద్మపురాణంలో చెప్పారు. 2 చేతులతో నమస్కారం చేయాలి. అలాగే దేవాలయానికి వెళ్ళి కొంతమంది సమయం లేదని దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయకుండా వచ్చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ప్రదక్షిణలు చేసి తీరాలి అని పద్మపురాణంలో చెప్పారు. తక్కువ సంఖ్యలో అయినా ప్రదక్షిణలు చేసే దేవాలయం నుంచి బయటకు రావాలి. అయితే దేవాలయంలో ఎంత గొప్ప పండితులు కనిపించినా సాష్టాంగ నమస్కారం చేయకూడదు. దేవాలయంలో భగవంతుడే గొప్పవాడు. మామూలుగా అంజలి ఘటించి నమస్కారం చేసుకోవచ్చు. భాగవతోత్తములు కనిపించినప్పుడు నమస్కారం చేయకపోయినా దేవాలయంలో దోషమే. దేవాలయంలో హరికథలు చెప్పేవాళ్ళు, పురాణాలు చెప్పేవాళ్ళు కనిపిస్తే సాష్టాంగ నమస్కారం కాకుండా అంజలి బంధం అంటారు. అంజలి బంధంతో ఇలా నమస్కారం చేసుకోండి. దానివల్ల సంపూర్ణమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అసలు నమస్కరించకుండా మాత్రం వెళ్ళకూడదు. అలాగే దేవాలయంలో దైవ సన్నిధిలో కొంతమంది అక్కడ మంచం ఏదైనా ఉంటే దాని మీద కూర్చుంటూ ఉంటారు, పరుపు మీద కూర్చుంటూ ఉంటారు. పరుపు మీద కానీ మంచం మీద కానీ దైవ సన్నిధిలో ఎవరు కూర్చోకూడదు. కొంతమంది దేవాలయంలో గట్టిగా అరుస్తూ ఉంటారు. గట్టిగా అరవకూడదు. అనవసరంగా మాట్లాడకూడదు. దేవాలయానికి వెళ్ళినప్పుడు అవసరమైన విషయాలే మాట్లాడాలని పద్మపురాణంలో చెప్పారు. దేవాలయంలో కొంతమంది గొడవ పడుతూ ఉంటారు. అప్పటి వరకు మామూలుగా ఉన్న వాళ్ళు కూడా దేవాలయానికి వచ్చినప్పుడు చిన్న కారణంతో గొడవ పడుకుంటూ ప్రదక్షిణలు చేయటం, క్యూలో వెళ్ళటం చేస్తూ ఉంటారు. దేవాలయంలో గొడవలు పడుతూ ప్రదక్షిణలు చేసినా దేవుణ్ణి దర్శించినా ఫలితం ఉండదు అని పద్మపురాణంలో చెప్పారు. అలాగే కొంతమంది దేవాలయానికి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా దైవానుగ్రహం తగ్గిపోతుంది. దేవాలయంలో రోధించరాదు, కన్నీళ్లు పెట్టరాదు. అలాగే అసత్యం ఆడకూడదు. గుడికి వచ్చి అబద్ధాలు చెప్తే పెద్ద దోషం. గుళ్ళో ఖచ్చితంగా కష్టమైన నిజాలే మాట్లాడాలి. కోపాన్ని గుళ్ళో ప్రదర్శించకూడదు. పరనింద, పరస్థుతి చేయకూడదు. ఇతరులను తిట్టడం, ఇతరులను పొగడటం దేవాలయ ప్రాంగణంలో చేయకూడదు. అలాగే దేవాలయంలో దైవానికి నైవేద్యం పెట్టకుండా ఉన్న పదార్థాలేవి స్వీకరించరాదు. ఏదైనా దేవాలయంలో తింటున్నాం, ఆ ప్రాంగణంలో తింటున్నాం అంటే అది దైవానికి సంబంధించినటువంటి నైవేద్యం అయి ఉండాలి. భగవంతుడికి నివేదన చేసిన పదార్థాలు మాత్రమే స్వీకరించాలి. కాబట్టి పద్మపురాణంలో చెప్పబడిన విధంగా దేవాలయంలో ఎలాంటి తప్పులు చేయకుండా ఈ నియమాలు పాటించండి. యోగిని ఏకాదశి సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించి సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.